ఇనార్గానిక్ కెమిస్ట్రీలో హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్పాలంటే అటామ్స్‌లోని ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి కొత్త ఆర్బిటాల్స్ తయారవడాన్ని హైబ్రిడైజేషన్ అంటారు. దీనివల్ల మాలిక్యూల్స్‌కి స్టెబిలిటీ అండ్ పర్టిక్యులర్ షేప్ వస్తుంది. ఈ హైబ్రిడైజేషన్‌ని డిసైడ్ చేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఇక్కడ స్టెరిక్ నంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఒక సెంట్రల్ అటామ్‌కి ఎన్ని సిగ్మా బాండ్స్ ప్లస్ ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయో వాటి మొత్తం అన్నమాట. ఎగ్జాంపుల్ స్టెరిక్ నంబర్ అనేది నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. ఒకవేళ స్టెరిక్ నంబర్ 2 అయితే sp హైబ్రిడైజేషన్ నుండి షేప్ లీనియర్‌గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ BeCl2. ఒకవేళ స్టెరిక్ నంబర్ 3 అయితే sp2 హైబ్రిడైజేషన్ VF3 దీనికి ఎగ్జాంపుల్. అండ్ దీని షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనర్. స్టెరిక్ నంబర్ 4 అయితే sp3 హైబ్రిడైజేషన్ నుండి టెట్రాహెడ్రల్ ఆకృతి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ CH4 మీథేన్. ఇంకా ట్రాన్సిషన్ మెటల్స్ కాంప్లెక్స్‌లలో కూడా ఇదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. సో హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్‌తో మనం మాలిక్యూల్స్ షేప్ ఈజీలీ ప్రెడిక్ట్ చేయగలం. ఇలాంటివి ఎగ్జామ్స్‌లో కూడా చాలా యూస్‌ఫుల్ అవుతాయి.